హాయ్, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అబ్బా, ఇక్కడ ట్రాఫిక్ లానే వాళ్ళ జీవితాలు కూడా చాలా ఇరుకుగా ఉంటాయి. వీళ్ళ జాబ్ ఎలా ఉంటుందంటే శాలరీతో స్టార్ట్ అయ్యి ఈఎంఐతో ముగిసే జీవితాలు. అందరికీ సన్ రైజ్తో డే స్టార్ట్ అయితే తినకి మాత్రం తన నాన్న చేసే జీడిపప్పు ఉప్మాతో స్టార్ట్ అవుతుంది. అంతా రైట్గానే జరుగుతుంది అనుకునే టైంలో ఒక లెఫ్ట్ టర్న్ ఈయన జీవితాన్ని తలకిందులు చేసింది. నా పేరు మాయా. నా ప్రయాణం మాత్రం ఎవరు ఊహించని గమ్యానికి చేరింది. అసలు టైం ఎంత అవుతుందో మీకు అర్థమవుతుందా? అసలు ఎక్కడ ఉన్నారు మీరు? మేడం ఎక్కడ మేడం? పిల్లల్ని తొక్కుపోయే ముఖం ఏడోను. ఏందన్నా గింత లేట్? ఓటీపీ అయినా అడుగుతావా లేకపోతే అది కూడా లేట్గా అడుగుతావా? మీ ఆఫీస్లో ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద ఇస్తే ఎట్లా మేడం? ఓటీపీ చెప్పండి. 6208. ఏం బిడ్డా, ఎలా ఉందిరా ఆఫీస్ అంతా? కొత్తగా మేనేజర్ వచ్చాడు డాడీ. వర్క్ అని సంపుతున్నాడు. అదంతా వదిలే గానీ నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నారా? డాక్టర్ ఏమన్నాడు? నా సంగతి వదిలేరా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఎటు వెళ్తున్నావు? ఓయ్ అన్నా, ఏడకు తీసుకుపోతున్నావు? ఇది మా ఇంటి రోడ్ కాదు. అరే మేడం, ఈ రోడ్లో నేను రోజుకి 10 సార్లు పోతా. అక్కడ రోడ్డు బ్లాక్ ఉంది మేడం, కావాలంటే ఫోన్లో ఓపెన్ చేసి చూసుకోండి. అరే నిజంగానే క్లోజ్ ఉంది. ఇంకా అందుకే నమ్మకం లేకపోతే అక్కడ ఐడి కార్డు ఉంది, ఫోటో తీసుకోండి. పర్లేదులే అన్నా. సారీ అన్నా, అమ్మాయిలం కదా, మా భయాలు మాకుంటాయి. పర్లేదు మేడం, అలానే అందరూ అట్లానే ఉంటారు కదా మేడం. నాన్నకి బాగాలేదన్నారు కదా, ఏమైంది? లివర్ ప్రాబ్లం అన్నా. కొద్దిగా సీరియస్, బట్ తగ్గిపోతుంది. కానీ మస్తు పైసలు అవుతాయి అన్నా. ఈ దునియాలో అందరికీ పైసల ప్రాబ్లమే మేడం, నాకు కూడా. ఇంతకుముందు ఆటో ఒక్కటి తోలితే సరిపోతుండే మేడం, కానీ ఎప్పుడైతే నా సుబ్బు ప్రెగ్నెంట్ అయిందో అప్పటి నుంచి పొద్దున పూట ఆటో, రాత్రి ఇట్లా క్యాబ్ నడుపుకుంటున్నా మేడం. ఇందాక మీరు మాట్లాడుతుంటేనా మీ మేనేజర్తో లొల్లేంటి మేడం? ప్రాబ్లం ఏంటా? మేనేజర్లందరూ సైకోగాళ్ళన్నా. అంతలా ఏం చేశాడు? మాయా, నీకు మెయిల్ చేసి 10 minutes అవుతుంది. నువ్వు రెస్పాన్స్ ఇస్తే కదా క్లయింట్ అప్రూవ్ చేసేది. నువ్వేం చేస్తున్నావు? అరే, ఒక్కదానికి ఎంత గుర్సేది ఎట్లా మేడం? ఒకటి కాదన్నా, రేపు నాకు లీవ్ కావాలి. మా డాడీకి హెల్త్ బాగాలేదు. నిజంగా బాగాలేదా లేక స్కూల్ బంక్ కోసం తాతను చంపినట్టు బాగాలేదా? అంటే ఏ టైప్లో బాగాలేదు? యూ కెన్ బీ ఓపెన్ విత్ మీ మాయా. బాధపడకండి, మీకు కూడా రోజు వస్తుంది మేడం.
వచ్చిందన్న ఆ రోజు నా అప్రిసియేషన్ డే. ది బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ గోస్ టు అండ్ ఇట్స్ గోస్ టు నన్ అదర్ దెన్ నిషా. కాదు, టీంలో బెస్ట్ నువ్వు. ఎప్పుడు చేసినా కూడా తనకే ఇచ్చారు. ఎందుకో తెలుసా? వాడుని ఆడితే అమ్మాయిని ఆడితే. ఇక్కడ పేరుకే లోకల్ కానీ మనల్ని తొక్కేశారు అబ్బా. దట్ క్రెడిట్ గోస్ టు యూ యాక్చువల్లీ. ఛా, మీ కష్టాలు పగవాళ్ళకు కూడా రావద్దు మేడం. మీరు అసలే చిరాకులో ఉండే. నేను మీ ఫ్లాష్ బ్యాక్ అడిగి ఇంకా చిరా తెప్పించినట్టున్నా. సారీ మేడం. పర్లేదులే అన్న, కనీసం మీరన్నా నా బాధ విన్నారు. అవును మేడం, మీ స్లాంగ్ కరీంనగర్ లెక్క ఉంది. ఏ లే అన్న, మాది నిజామాబాద్. అవునా మేడం? మాది నిజామాబాదే. నిజామాబాద్ లేడా? మాది డాక్టర్స్ కాలనీ రోడ్ నంబర్ 4 అన్న. మాది అక్కడే మేడం, సేమ్ డాక్టర్స్ కాలనీ 8th స్ట్రీట్. స్ట్రీట్ నంబర్ 8 గ్రేవ్ యార్డ్ కదన్నా, అంటే దాని పక్కకుంటారా? లేదు, సమాధుల్లోనే ఉంటా. అక్కడి నుండే వచ్చాను, అక్కడే తింటూ పెరిగాను. ఏం మాట్లాడుతున్నావు అన్నా?